హలో అండి అందరికీ. అందరు బాగున్నారా అండి? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు నేను పాస్తా రెసిపీ అయితే చేశాను. చాలా రోజుల తర్వాత అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్లా మబ్బులుగా చల్లగా ఉంది కదా వెదర్. సో స్పైసీగా తినాలనిపించింది అనమాట. ఇలా ముందుగా ఒక బౌల్ అయితే స్టవ్ పైన పెట్టి ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను నేను ముందుగా. సేమ్ మన నూడిల్స్ ప్రాసెస్ అనమాట ఇది. ఫస్ట్ అయితే వాటర్ బాయిల్డ్ అవ్వగానే ఒక కప్పు పాస్తాను అయితే వేడి నీళ్ళల్లో వేసాను నేను. కొంచెం ఇవి స్టిక్కీగా ఉంటాయి కదా మనకి, అందుకని ఆయిల్ వేసాము పొడి పొడిగా రావడానికి. చూసారా, ఇలా ఫిల్టర్ అయితే చేసుకోవాలి. ఒక స్ట్రెయినర్ తీసుకొని చేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. వెంటనే అయితే చెయ్యొద్దు. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులో వేసుకొని అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు అయితే సన్నగా తరుక్కోవాలి. మనము మంచూరియాకి వేస్తాం కదా, ఆ విధంగానైతే వేసేసుకొని కొంచెం కలపాలి. స్మెల్ అయితే అదురుతుంది అసలు. తర్వాత చిన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి అందులో. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకదాని తర్వాత ఒకటి వెంటనే వేసేసుకోవాలి. ఏది మాడినా మన టేస్ట్ అనేది దెబ్బతింటుంది, ఓకేనా. తర్వాత అందులోకి క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి సన్నగా తరిగి. అయితే ఒక విషయం ఫ్రెండ్స్, కొంచెం ఇందులో మనం టొమాటో క్యాప్సికమ్ కూడా యాడ్ చేయొచ్చు. పిల్లలు తినరని నేను స్కిప్ చేశాను. మీ ఇష్టం ఉంటే మీరు యాడ్ చేసేసుకోండి, ఓకేనా. తర్వాత ఒక స్పూను సోయా సాస్ వేసాను అనమాట. సోయా సాస్, ఈ సాస్ల వలన మన పాస్తా అనేది చాలా బాగుంటుంది. ఇట్లా బండి పైన అక్కడ బయట పెడతారు కదా ఫ్రెండ్స్, అలాంటి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్లు టొమాటో సాస్ అయితే వేసాను. చూడండి, వేసాక ఒక 1 సెకండ్ ఇలా కలపాలన్నమాట. తర్వాత రెడ్ చిల్లీ సాస్ కూడా వేసాను. ఇంకా డ్రై కారం అంటూ ఏముండదు ఇందులో. ఈ సాస్లతోనే ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట మనకి పాస్తాకి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా రెడ్ చిల్లీ సాస్ వేసాక ఒక 1/2 స్పూన్ అయితే ఉప్పు వేసుకోవాలి. మనకి సోయా సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండోయ్, చూసి వేసుకోండి. సాల్ట్ ఎక్కువ అయితే తినలేమన్నమాట, ఓకేనా. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసి కొంచెం ఇలా కలపాలన్నమాట, ఓకేనా. స్టిక్కీగా ఉంటుంది మనకి సోయా సాస్ కాబట్టి వాటర్ పోసి కలిపేసుకొని మనం ఉడికించుకున్న పాస్తానైతే అందులోకి వేసేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ, టేస్టీ రెసిపీ అనమాట. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను 1 స్పూను. చాలా బాగుంటుంది అనమాట. అవి యాడ్ చేయడం వలన టేస్ట్ చాలా చట్పటా అసలు మస్తు ఉంటుంది అనమాట. తర్వాత అందులోకి మనము పాస్తా మసాలా యాడ్ చేసి కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలిపేసుకొని ప్లేట్లోకి తీసుకున్నట్టయితే వేడి వేడి స్పైసీ గర్మా గరం పాస్తా రెసిపీ అయితే రెడీ. ప్రాసెస్ అంతా చూశారు కదా. బిగినర్స్ అయితే నేర్చుకోండి. తెలిసిన వాళ్ళైతే ఇలా చేశానో మీరు కూడా ఇలానే చేస్తారా? లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.